మరియు యెహోవా నీతో చెప్పినట్లే నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందవనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ద్వితీయోపదేశకాండం 26:18-19 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 24 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోక నిత్య సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్. VBS గురించి పలు ప్లేసులు ట్రై చేసాం. కొత్తగా మనం ఇక్కడ వచ్చాం, కానీ అక్కడ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. దాంతో మరి ఎన్కేనర్ గార్డెన్ అనుకున్నాం, కానీ వేరేది బుక్ అయింది. మూసాపేట దగ్గర రాయల్ ఫంక్షన్ హాల్ బుక్ అయింది. అది కూడా మరి 5 days అనుకున్నాం, కానీ అక్కడ కూడా ఈవెంట్స్ ఉండి 4 days. ఏప్రిల్ 30th నుంచి May 3rd 4 days. అంటే వెనస్డే నుంచి సాటర్డే వరకు ఉంటాయి. ఈ విషయాన్ని మార్నింగ్ టైమ్స్ ఉంటాయి. మన టైమింగ్స్, అడ్రస్, లొకేషన్ అన్నీ మీకు షేర్ చేస్తారు. VBSకి మీ పిల్లల్ని పంపించండి. దయచేసి ఊళ్ళు పంపించేయకండి. ఈ విషయాన్ని గమనించగలరు. హాలిడేస్ ఈ రోజు నుంచి రేపు స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ విషయాన్ని పేరెంట్స్ VBS అయిన తర్వాత పంపిస్తే బాలుడు నడవలసిన త్రోవ వాడికి బాల్యకాలం నేర్పండి, పెద్దవాడి త్రోవ త్రొప్పుడు అన్నాడు. ఆ వాక్యం ఎవరైపు జరుగుద్ది? వాడు యోగ్యులుగా ఉంటారు. లేదా చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకి ఎంతోమంది పిల్లలు అలవాటైపోతున్నారు. నీ బిడ్డను రక్షించుకున్న తల్లి అవుతావు, తండ్రి అవుతావు. గుర్తుపెట్టుకో, ఇన్ని రోజులు ఆగిన పిల్లలు స్కూల్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఎంతో టైం వెచ్చించావు. ఈ 4 రోజులు కొంచెం ఓపిక పెట్టి పిల్లల్ని VBS పంపించండి. ఇక్కడ చదవబడిన వాక్యం చూసినట్లయితే తాను సృజించిన సమస్త జనముల కంటే నీ కీర్తి ఘనత పేరు కలిగినట్లుగా దేవుడు నేను ఇచ్చిస్తానంటున్నాడు. దేవుడు మాట ఎవరైతే వింటారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఆయన స్వకీయ జనంగా చేసుకుంటారు. అబ్రహాములా, దావీదులాగా ఎవరైతే స్వకీయ జనంగా ఆయన చేసుకుంటారో అంతే ప్రభు అంటారు, నేను సృష్టించిన ప్రతి వ్యక్తి కంటే నీకు కీర్తి ఘనత మంచి పేరు నీకు ఇస్తానంటున్నాడు. పడిపోయావా? ఆత్మీయతలో లేవనెత్తాడు. ఆర్థికంగా చితికిపోయావా? ఓడ బండిగా మారిపోయినా మళ్ళీ బండిని ఓడగా చేయబోతున్నాడు. వ్యాపారం దివాళా తీసి మూలన పడిపోయా, నా వల్ల కాదు అయిపోయింది అనుకున్నావా? న్యూ బిగినింగ్ దేవుడు ఇస్తాడు. విడిపోయింది నా కుటుంబం, అయిపోయింది నా పరిస్థితి అనుకున్నా, చావేస్తాడు అనుకున్నాను. ఆ పునరుద్ధాన బలంతో, శక్తితో, అభిషేకం నేను లేవనెత్తి దేవుడు గొప్ప స్థాయికి లేవనెత్తి న్యూ బిగినింగ్ దేవుడు ఇచ్చును గాక. సమాధానం పరచిపోతున్నాడు. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అనారోగ్య పరిస్థితులు అయిపోయింది నా పరిస్థితి అనుకున్నావు, తిరిగి పాడైపోయిన అవయవాల్ని, లాజరస్ని ఏ రీతిగా 4 రోజులు లేపాడో అలా లేవనెత్తి బ్రాండ్ న్యూ పార్ట్స్ లాగా నీ ఆర్గాన్స్ మార్చేస్తాడు దేవుడు. నీకు కీర్తి ఘనత పేరు ఇవ్వాలని కోరుడు. ఈ సంఘానికి ఇవ్వాలి. ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు ప్రేలికి ప్రతి బిడ్డకి అలా ఇవ్వాలని కోరుకున్నాడు. నీ నష్టాన్ని లాభంగా, నీ సమస్య సాక్షిగా, నీ వ్యాధిని ఆరోగ్యంగా, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఆశ్చర్యక్కడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థన అయిపోతున్నారు? ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. VBSకి నాయన పరమర రాయల్ ఫంక్షన్ బుక్లో కృపనిచ్చావు. వారు కూడా మంచి మనసు ఇవ్వండి, సౌహృదయాన్ని నడిపించండి. ఏ వ్యతిశక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ నిలబడి చేయనివద్దు. అన్నిట్లో నీ దీవెన దయచేయండి. ఆశీర్వాదంతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి అయ్యా. బిజినెస్ పీపుల్ కూడా బ్లెస్ అయ్యండి. దరిద్రం నుంచి అప్పులు విడిపించండి. నీకు పేరు కీర్తి ఘనత ఇస్తారన్న ప్రభా. దరిద్రం అప్పులు ఉంటే పేరు కీర్తి ఘనత రాదు, పాపం ఉంటే రాదు. పాపాన్ని విడిపించి రక్షణ పొందాలి. రక్షణ రాక సిద్ధపడుతుంది, అనేకం సిద్ధపరచాలి అయ్యా. అన్నింటిలో ఫైనాన్షియల్ బెస్ అవ్వాలి. జాబ్స్లో దీవించబడాలి. మంచి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్తో కూడినటువంటి శాలరీస్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కృప చూపి VBS కూడా దీవెన దయచేసి చిన్న బిడ్డను సిద్ధపరచండి. ఎండలు ఎక్కువగా ఉంటేనే ప్రొటెక్ట్ చేయండి. మమ్మల్ని మా బిడ్డను ప్రొటెక్ట్ చేయండి అయ్యా. అన్ని విషయాలు కూడా నీ దీవెన దయచేసి ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీ సాల్వ్ చేసి సిద్ధపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కావాలి. ఏస్తున్నామో డోర్స్ ఓపెన్ అవ్వనుగా. అన్ని విషయాలు డోర్స్ ఓపెన్ చేయండి. మా ప్రతి అవసరం లెక్కలు తీర్చండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ వీళ్ళని దీవించి దీర్ఘాయుష్ను కృప సమాధించి నడిపించేయనివ్వండి. ఏస్తున్నామలు ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. బిడ్డలారా, విషయాన్ని గమనించండి. కంపల్సరీ VBS మనం నడిపించాలి అని ఛాలెంజ్ తీసుకుని చాలా ఖర్చుతో కూడిన పని. ఒక ఫంక్షన్లో ఒక రోజుకి రెంట్ ఉంటుంది, మీకు తెలుసు. అంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు బుక్ చేయడం జరిగింది. మీ పిల్లల్ని దయచేసి హాలిడేస్ ఊళ్ళని పంపించేయొద్దు. VBSకి పంపించడానికి ఇప్పటి నుంచే మీ బిడ్డల పేర్లు మరి ఫోన్ చేసి రిజిస్టర్ చేయించుకోండి. ఓకేనా? ఎవ్వరూ మిస్ అయ్యొద్దు మీ బిడ్డల్ని. చిన్నప్పటి నుంచే మన బిడ్డలకి వాక్యము VBS ఇవ్వని అందితే మరింతగా బలపడతారు, స్ట్రెంథెన్ భక్తులు అవుతారు. నీ బిడ్డ భక్తుడు అవ్వాలంటే మిస్ చేసుకోవద్దు. మన వాళ్ళన్నీ మన సండే స్కూల్కి వచ్చే బిడ్డలకి పంపిస్తారు, షేర్ చేస్తారు.